వాస్తు ప్రకారం ఇంట్లో వంటని ఆగ్నేయం వైపు చేసుకోవాలి అని అంటారు. అలా కాకుండా ఈశాన్యం దిశగా మనం వంట చేసినా లేదా ఇంకే దిక్కులో అయినా వంట చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? తప్పకుండా వస్తాయమ్మా. అంటే ఒక గృహంలో కట్టుబడి స్థలంలో అంటే గృహ నిర్మాణం చేసినటువంటి కట్టుబడి స్థలంలో ఎప్పుడు కూడా ఆగ్నేయాన్ని వంటకి కేటాయిస్తారు. లేదా బయట మనం కట్టెల పొయ్యి పెట్టి నీళ్లు వేడి చేసుకోవటం ఇట్లాంటివి చేయవలసి వస్తే కూడా ఆ ఓపెన్ ప్లేస్లో కూడా మళ్ళీ ఆగ్నేయ దిశలోనే ఈ నిప్పుకి సంబంధించినటువంటి పనులు చేయాలి. బాబా గుడిలో కూడా ధుని ఆగ్నేయంలో ఉంటుంది. ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. నిప్పుకు సంబంధించి ఎప్పుడు ఆగ్నేయమే, నీటికి సంబంధించి ఎప్పుడు ఈశాన్యము తూర్పే చెప్తారు. అట్లా నిప్పుకు సంబంధించి ఒక ఆగ్నేయ భాగం మాత్రమే నిప్పుకు సంబంధించినటువంటి దిశ. అక్కడ అగ్నిదేవుడు తృప్తి పడే విధంగా ఆ నిప్పును ఉపయోగించినట్లయితే తప్పకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. అది కూడా మంచి ఫలితాలు కూడా ఎట్లాంటివి అంటే సాధారణంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉండటం, భార్యాభర్తల మధ్యన కుటుంబ సభ్యుల మధ్యన సంబంధ బాంధవ్యాలు ఒక మోస్తరుగా ఉంటాయి, అంటే పాజిటివ్ సైడ్. అయితే కేవలం ఆగ్నేయంలో వంట వండినంత మాత్రాన ఇవన్నీ జరగవు. ఆ ఇంటికి కానీ ఆ ఇంటి యొక్క స్థలానికి కానీ ఆగ్నేయంలో దోషం ఉండకూడదు. అప్పుడే ఈ ఫలితాలు వస్తాయి. ఆగ్నేయంలో దోషాలంటే ఆగ్నేయం తగ్గి ఉండటము, ఆగ్నేయంలో గొయ్యిలు ఉండటము, ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ ఉండటము, ఇవన్నీ విరుద్ధమైనవి. మళ్ళీ ఆగ్నేయంలో గొయ్యి తవ్వి దాంట్లో నీళ్లు పట్టి సెప్టిక్ వాటర్ సంపుల్ చేయటము, ఇవన్నీ కూడా ఆగ్నేయ దోషాల కిందకి వస్తాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది ఫ్లాట్స్లో కానీ ఎక్కడైనా కూడా ఈ ఇండ్లు కట్టి అమ్మేవాళ్ళు ఎక్కడ ఏమి ఉన్నా లేకపోయినా ఆగ్నేయంలో వంటగది మాత్రం తప్పకుండా కడతారు. 99% కట్టేసి ఇల్లంతా వాస్తు ప్రకారం ఉంది అని చెప్తారు. చాలామంది ఉండే ఇళ్లలో కూడా ఆగ్నేయంలో వంటగది ఉన్న వాళ్ళే ఉంటారు. ఆగ్నేయంలో వంటగది ఉన్నా కూడా భార్యాభర్తల మధ్యన గొడవలు ఇవన్నీ సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. ఆగ్నేయంలో వంటగది ఉంది, మరి గొడవలు ఎందుకు రావాలి, కొట్లాటలు ఎందుకు కావాలి అని అంటారు. ఆకదు కదా, అందుకే చెప్తున్నా అదొకటి ఉంటే సరిపోదు, ఆ మొత్తం స్థలానికి దీనికి కూడా ఆగ్నేయ దోషం లేకుండా ఉండాలి అని. ఇప్పుడు ఆగ్నేయంలో మనము వంట చేసినంత మాత్రాన ఆ ఇల్లు అంతా మొత్తం వాస్తుకు సరిగ్గా ఉన్నట్టు కాదు. ఆగ్నేయ మూలకు సంబంధించిన కండిషన్స్ మాత్రమే ఫుల్ఫిల్ చేస్తున్నట్టు లెక్క. ఆగ్నేయంలో వంట చేయకుండా వాళ్ళు ఉత్తరానికి అభిముఖంగా వంట చేస్తున్నారనుకోండి, ఏది ఆగ్నేయం గదిలోనే ఉత్తరానికి ఫేసింగ్ వంట చేస్తున్నారనుకోండి, ఆగ్నేయం గదిలో ఎట్లా ఉంటుందంటే ఆగ్నేయం గదిలో తూర్పుకు కట్టినటువంటి ప్లాట్ఫారం మీద ఆగ్నేయానికి దగ్గరగా స్టవ్ పెట్టి వంటలు చేస్తారు. ఇది ఆగ్నేయ వంట అంటే. కానీ అదే ఆగ్నేయం గదిలో తూర్పు ముఖంగా కాకుండా ఉత్తరం గోడకి ప్లాట్ఫారం కట్టి ఉత్తరాభిముఖంగా వంటలు చేస్తున్నారనుకోండి, అది చాలా తీవ్రమైన చెడు ఫలితాలను ఇస్తుంది. ఆగ్నేయము గదిలో వంట చేయటము అంటే దానికి ఒక పద్ధతి ఉంది, చెప్పాము ఇందాక. కానీ అదే గదిలో ఉత్తరాభిముఖంగా వంటలు చేస్తున్నాను అనుకోండి, చాలా తీవ్రమైన చెడు ఫలితాలు ఉంటాయి. అదే ఇంట్లో ఆగ్నేయం గదిలో కాకుండా ఈశాన్యము గదిలో ఉత్తరానికి తిరిగి వంట చేస్తున్నారనుకోండి, చెడు ఫలితాలు ఉంటాయి. ఈశాన్యం గదిలో తూర్పుకు అభిముఖంగా వంట చేసినా చెడు ఫలితాలు ఉంటాయి. అదే ఈశాన్యం గదిలో ఉత్తరానికి అభిముఖంగా ప్లాట్ఫారం కట్టుకొని మనం వంట చేసేటప్పుడు మనం ఉత్తరానికి అభిముఖంగా నిలబడి కానీ కూర్చొని కానీ వంటలు చేయటం వల్ల క్రమక్రమంగా ఆ ఇంట్లో ఉండేటటువంటి మగవాళ్ళ యొక్క సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. మగవాళ్ళ సామర్థ్యము అంటే నేను చెప్పేది ఏమిటి, వాళ్ళు వ్యాపార వ్యవహారాలలో ప్రవర్తించే తీరు మీద ఈ సామర్థ్యం యొక్క ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే ఆ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుందో ఈ వ్యాపార వ్యవహారాలలో వీళ్ళు చురుగ్గా పాల్గొనడం తగ్గేస్తారు. దట్ విల్ ఎఫెక్ట్ ఆన్ టోటల్ బిజినెస్. అక్కడ వాళ్ళకి కావలసినంత ఇన్కము ఇవన్నీ పడిపోతూ ఉంటే
దట్ ఇంపాక్ట్ విల్ బి ఆన్ ద టోటల్ హోమ్. కరెక్ట్. ఎవరికి పిల్లలకు కానీ వాళ్ళకి కానీ కావాల్సిన పద్ధతిలో డబ్బులు ఇవ్వలేకపోవటము, సంపాదన పడిపోవటము, సో వీటన్నిటి వల్ల వీళ్ళ విద్యలు సరిగ్గా జరగకపోవటము, దీనివల్ల వీళ్ళ ఫ్యూచర్ కూడా బ్లాంక్ అయిపోవటం, చాలా ఘోరమైనటువంటి చెడు ఫలితాలు ఉంటాయి. అందుకని ఒక్కొక్క గదిలో వంట చేయటం వల్ల ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆగ్నేయంలో వంట చేయటం వల్ల ఇందాక చెప్పినట్టు ఆగ్నేయంలో తూర్పుకు అభిముఖంగా వంట చేయటం వల్ల అది శాస్త్రానికి ఒక ప్రామాణికంగా చెప్పారు. వేరే గదిలో చేయటం వల్ల ఏ గదిలో వంట చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా చెప్పారు. ఓకే. ఆగ్నేయంలో వంట చేయటానికి వీలైనప్పుడు ద్వితీయ ప్రాధాన్యత కింద వాయవ్యము గదిలో తూర్పుకు అభిముఖంగా లేదా పశ్చిమానికి అభిముఖంగా వంటలు చేయవచ్చు. మళ్ళీ వాయవ్యము గదిలో కూడా ఉత్తరానికి అభిముఖంగా వంటలు చేయకూడదు. ఇట్లా కేవలము వంటగదిలో ఆగ్నేయంలో వంట చేయటం అంటే దానికి నియమాలను అనుసరించి చేయాలి. అట్లా కాకుండా ఇంకో దగ్గర వంటగది ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయటం అన్ని విధాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్ ఇవన్నీ వచ్చాయి. చాలా వరకు ఆగ్నేయము వంటగది పెడతారు. వచ్చిన ప్రతి ఒక్కరు అడుగుతారమ్మా, వాస్తు ప్రకారం ఉందా అంటే 99% అడుగుతారు. అవును. అందులో వంటగది ఆగ్నేయంలో చూపెట్టడము ఫస్ట్ థింగ్ అన్నమాట. ఎవరైనా బిల్డర్స్ అది కుదరనప్పుడు ఇంకెక్కడ దగ్గర ఎక్కడో కడతారు. సో ఇటువంటి చాయిసెస్ ఉన్నప్పటికీ కూడా ఆగ్నేయంలో వంటగది ఇందాక మనం చెప్పుకున్న పద్ధతిలో ఉన్న వాటిని మీరు అనుకరించిపోతే అన్ని విధాలా మంచిది. ఓకే. ఎక్కడైనా కూడా, మన ఇంట్లోనే కాదు ఎక్కడైనా కూడా ఉత్తరానికి ఎవరైనా అభిముఖంగా వంట చేస్తూ వాళ్ళ ఇంట్లో మగవాళ్ళ మీద దీని ప్రభావం అధికంగా ఉంది అని చెప్పటానికి కారణం సిమ్టమ్స్. వాళ్ళు బద్ధకంగా ఉంటారు, బాగా నిరాశలో ఉండిపోతారు, ఒక డిప్రెషన్లో ఉంటారు మగవాళ్ళు ప్రత్యేకించి. ఆ ఇంపాక్ట్ ఫ్యామిలీలో అందరి మీద ఉంటుంది. ఓకే. ఇట్లా వంట ఉత్తరానికి తిరిగి చేస్తున్న ఇల్లు ఏదైనా ఉంటే, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి ఆ వంటని మనం ఆగ్నేయానికి మార్చటం వల్ల వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళము అవుతాం.